సార్, మీకు ముట్టవలసిన డబ్బు తీసుకొచ్చానండి. ఆదివారం నాడు కోడి పందాలు వేసుకుంటున్నాం, మీరు అటు రాకండి. సార్ నువ్వు వెళ్ళు. హెడ్ గారు దీని మీద తమ సంతకం పెట్టించుకురమ్మన్నారు. అక్కడ పెట్టు. ఎస్ సార్. వచ్చారావు తీవయ్యా. సార్ టోపీది బెల్ట్ కూడా తీసేస్తాను సార్. చూడు, అది భుజాన్ని వేసుకున్నట్టు ఆ రెండు కూడా భుజాన్ని వేసుకో. ఇది తీసుకెళ్లి శ్రీ మహాలక్ష్మి గారి ఇంట్లో ఇచ్చాయి. శ్రీ మహాలక్ష్మి గారంటే మీ అమ్మగారండి? కాదు, మీ అమ్మగారు. హలో, అడ్రస్ తెలుసుకో. ఎలా ఏంటది? ఇక్కడ ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లు ఎక్కడ? మంచి పనుల్లో ఉంటే పిలిచావు కదయా. ఇదిగో బాబు, నువ్వు ఈ ఊరు పౌరుడేనా? అవునేంటి? ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లు ఎక్కడ? అలా అడిగితే ఎవరో చెప్పరా. ఎస్ఐ కీపీలు ఎక్కడ అడిగితే చెప్తారు. నాకు తెలుసు, అయినా నేను చెప్పను. ఏంటో వేసేది పోలీస్ డ్రెస్ చేసేది చండాల పనులు. రై రా. లేమ్మా లే. మేమేం తప్పు చేయటం లేదు. పెళ్లి చేసుకుందామని ఊరందరికీ కొండంత ధైర్యం చెప్పే పెద్దలు మీరు. వెళ్లే ముందు మీకు కనిపించి పెడదామని వచ్చాం బామ్మగారు. ఏంటోనమ్మా, నువ్వేమో లక్షాధికారి బిడ్డవే, ఈ కుర్రాడు బాబేమో మీ నాయనగారి దగ్గర గుమాస్తా. మీ ఇద్దరికి లంకెట్టా కుదురుద్ది అని. మామయ్య, లింకు కుదరదు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పకుండా మనకు మాత్రమే చెప్పి లేచిపోతున్నారు. శ్రీ మహాలక్ష్మి గారు, శ్రీ మహాలక్ష్మి గారు, మా ఎస్ఐ గారు ఈ అరటిగల పనసపండు మీకు ఇచ్చిరమ్మన్నారు. కొంచెం తలుపు తీస్తారా? ఏమండి, మీరు ఇవి తీసుకోకపోతే మా ఎస్ఐ గారు నా ఉద్యోగానికి ఎసరెట్టేస్తారు. కొంచెం తలుపు తీయండి ప్లీజ్. ఏమండి, ఈ బరువులు మీ చెయ్యి ఒక్కటే ఎలా మోస్తుంది కానీ అరటిగల పనసపండు ఇక్కడ పెడుతున్నాను, నేను వెళ్ళగానే తీసుకోండి. ఈవిడ అడ్రస్ అడిగితే ఊరంతా ఎందుకు ఉమ్మేశారో నాకేం అర్థం కాలేదు. బహుశా ఎస్ఐ గారిని చూసేమో. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఎస్ఐ గారిని చూస్తే నాకు అసహ్యమే. ఈవిడ నాకే మొహం చాటేసింది అంటే గ్యారంటీగా పతివ్రతే. థ్యాంక్స్. కీపుల్లో కూడా పతివ్రతలు ఎలా ఉంటారో, చెడిపోయి కూడా శీలాన్ని ఎలా కాపాడుకుంటారో బీటేస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. పోలీసు వాళ్ళం కదా. ఎస్ఐ గారికి పోయి నువ్వా? అవును, నేనే. అదెలా జరిగింది? ఆ రోజు మన ఊళ్ళో మిమ్మల్ని కలిసి వెళ్ళాక ఈ ఊరొచ్చి ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నాం. ఆ లాడ్జి మీద పోలీస్ రైడింగ్ జరిగింది. లేదు, తాళిబొట్టు లేదు, దట్టెడ్ నగలు మాత్రం ఉన్నాయి. వెరీ రిచ్ అనమాట. లేదు, వీడికి రిస్ట్ వాచ్ కూడా లేదు. పరమపూర్ అన్నమాట. ఒక పరమపూర్ గుంటడు, ఒక వెరీ రిచ్ గుంటది. ఈ లాడ్జింగ్ లో ఫ్యామిలీ చేసేసుకుంటున్నారంటే దీని అర్థం ఏమైంటుందబ్బో? సార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు సార్. అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాం. రేపు ఎల్లుండా పెళ్లి చేసుకుంటాను సార్. పెళ్లి పెటాకులు లేకుండా లాడ్జిలో దిగి పోలీసులు దొరికాక మీరేం చెప్పినా నేను అసలేను. అలా మా ఇద్దరిని వేరు చేశాడు. ఆ తర్వాత నన్ను అతనికి ఏం జరిగిందో తెలియదు.
ట్రైన్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని ఊరంతా చెప్పుకున్నారు. నువ్వు మాత్రం నాకు సహాయం చేసి పెట్టు. మన ఊళ్ళో వాళ్ళు ఎవరికి నా విషయం తెలియనివ్వద్దు. నువ్వు కూడా ఏం ఆలోచించకు. అలాగే. నాకు మాట ఇవ్వు. సీత ఇక్కడుందేమిటి? నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వెక్కడి నుంచి వస్తున్నావో చూద్దామని. అదా అది 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 పనసకాయ, అరటిగెల, శ్రీమాల. లేకపోతే సరే, పోలీస్ స్టేషన్ అంతమంది ఉండగా ఆ శ్రీ మహాలక్ష్మికి నువ్వే తయారవ్వాలా? ఆ ఎస్ఐ గారు ఎలా ఉంటుందోనే ఎగపడిపోయావా? ఆ మగలు మరి సోకులు చూసి సంబరపడిపోయావా? సీత, లేకపోతే దాని ఇంట్లో అంతసేపు నీకే పని. నేనింతకాలం నువ్వు అమ్మాయికుడివి మంచివాడు అనుకున్నానే కానీ నీకింత అమ్మాయిలు పిచ్చుంటుందని, దేనికి పడితే దానికి తయారైపోతావని ఊహించలేకపోయాను. నువ్వు దాంతో లింక్ ఎట్టుకున్నావంటే మీది బొంగుల పాలవా? అవును. పచ్చగడ్డి అచ్చారావు గారి తాలూకా? అవును. నీకెలా తెలుసు? మీరు బుల్లి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. రండి రండి, లోపలికి రండి. రండి. ఏమండి ఏమండి? వాయ్ వాయ్ వాయ్, మిమ్మల్ని. మీ ఊరు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చారండి. రండి. మా వాడు దిగొచ్చే పద్ధతి ఇంకోటి ఉందండి. మా పరవగడి ఫ్లూట్ లా ఉంది. మీరా? రండిరా, రండి రండి, పైకి రండి. ఎరా, నీ ఊరకొక్కను కూడా వెంటేసుకొచ్చావా? రండి రండి. చాలే ఊరుకోండి. ఇక్కడ ఇంత విశాలమైన హాల్ ఉండగా మీరే కిందకి రండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎరా, కూర్చోమంటే అలా ప్యాకెట్ అలా కూర్చుని పోవటమేనా? లే సోఫాలో కూర్చోండి. ఇది మా హెడ్ గారి ఇల్లు. రండి, కూర్చోండి కూర్చోండి. ఎరా, మా నాయనమ్మ బాగుందా? ఆ పిల్ల హెడ్ కానిస్టేబుల్ కూతురట్టుగా. నువ్వు చెప్పరా, మా నాయనమ్మ మందులు అవి బాగా వాడుతుందా? ఆ పిల్ల ఏం చదువుకుందో నువ్వు చెప్పరా. నువ్వన్నా కరెక్ట్ గా చెప్పరా. నాయనమ్మ ఆయుర్వేదం మందులు అవి చక్కగా వేసుకుంటుందా లేదా? నీకు ఆ పిల్ల ఇష్టమా కాదా? అమ్మాయి తోవిని మరచెమ్మలా ఉంది రోయ్. ఊరు నుంచి ఆయన ఫ్రెండ్స్ వచ్చారులేవే, మా బామ్మ. ఏమండి, మీరు కాఫీ తాగరుగా? పాలు. మన వాడు చాలా పెద్ద హీరో అయిపోయాడు రోయ్. ఒక్కొక్క కూడా తెలిసిపోయింది రోయ్. ఎవరా? ఏమిటండి పీకారు? తెల్ల వెంట్రుక. మీ ఫ్రెండ్కి ఆలోచనలు ఎక్కువ కదండి, అందుకే తల నెరుస్తోంది. మీరంతా ఆయనకి ప్రాణ స్నేహితులు కదండి. వారికి ఈ రంగు చీరలంటే చాలా ఇష్టం. అందుకే వీలైనప్పుడల్లా ఈ రంగు చీరలే కట్టుకుంటాను. రాత్రులు మాత్రం తెల్ల చీరే. మీరంతా కాఫీ తాగుతుండండి, నీ వక్క పొడి పట్టుకొస్తాను. ఇన్నాళ్ళు చెప్పలేదు. ఆ పిల్ల అట్టగా వాగుతుందిరా, కొంచెం నట్టు లూజు. బంగారు లాంటి పిల్లని పట్టుకుని నట్లు అంటావా? నీకే నట్లు. చేతకు అన్యాయం చేసేవో మేవే పూనుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. భలే పట్టేసింది. ఏమిటి నాటకాలు? నువ్వేమన్నా నా పెళ్ళానివా? కనీసం ప్రియురాలివా? ఏ కాకూడదా?
కాకుండానే నన్ను లెంపకాయ కొట్టేచ్చాను నీకెలా వచ్చింది? అదంటే అదంటే నువ్వు ఎస్ఐ కీప్ ఇంటికి వెళ్తేనే నేను భరించలేకపోయాను. నేను అనుమానించి మాట్లాడితే నువ్వు భరించలేకపోయావు కాబట్టి కొట్టావు. ఏ భార్యాభర్తల మధ్యైనా ఇదే తతంగం. కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు. ఏ భార్యాభర్తల మధ్యైనా ఏ తతంగం. సీత, వీధిలో పడుకున్న నన్ను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు మీ నాన్న. నా మనసులో ఏ చిన్న దురాలోచన వచ్చినా ఆ భగవంతుడు నన్ను క్షమించడు. తప్పు. వాయ్ 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 రావయ్య వచ్చారావు, చలిమంట కాగుదాం. వాడి పాటి కాగుతానే ఉంటాడు.